వైసీపీ విస్తృత స్థాయి సమావేశం చంద్రబాబును తిట్టేందుకే పెట్టుకున్నట్టు ఉందని అన్నారు టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ. వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేస్తున్నారని జగన్ పదే పదే అంటున్నారని, అందులో వాస్తవం లేదని అన్నారు. ఇతర పార్టీల నుంచి తాము వైసీపీకి వెళ్లినప్పుడు జగన్ ఎంతకు కొనుగోలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు జ్యోతుల నెహ్రూ. లేదా నాలాంటి విసికి వేసారి ఆయన నాయకత్వాన్ని ఒక పరిణితి చెందించలేము, ఆయన ఏకపక్ష ధోరణికి మన వ్యక్తిత్వాన్ని చంపుకోలేం అని బయటకు వచ్చినటువంటి శాసనసభ్యులు గురించి మాట్లాడాడు. ఆయన ఒకటే చెప్తాడు, ఒక్కొక్క శాసనసభ్యుడికి 30 కోట్లు ఇచ్చారు, 17 × 30 600 కోట్లు అంటున్నాడు. నాకు అర్థం కాలే, మిగిలిపోయినటువంటి ముగ్గురు ఎవరో, మరి ఆ ముగ్గురిని ఎవరిని దయదలిచాడో. జగన్మోహన్ రెడ్డిని ఒకటే సూటిగానే ప్రశ్నిస్తున్నా, ఇవాళ జ్యోతుల్ నెహ్రూ అనేటటువంటి వ్యక్తి కానీ, నీ పార్టీలో ఇప్పటిదాకా పనిచేసినటువంటి నీ బయటకు వెళ్ళినటువంటి వ్యక్తులు కానీ, నువ్వు పార్టీ పెట్టేటప్పుడు నీ దగ్గరకు వచ్చేటప్పుడు మేము అంతా కూడా వేరే రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళమే, ఇక్కడేం కొత్తగా పుట్టుకొచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఆ వేరే రాజకీయ పార్టీల నుంచి నీ దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు ఇచ్చినటువంటి మమ్మల్ని ఖరీదు కట్టి కొన్నటువంటి ఖరీదు ఎంత?